నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మనం ఆంధ్రాలో చాలా ప్రసిద్ధమైన రుచి మరియు ఆరోగ్యానికి తోడ్పడే దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. దీన్ని అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో సులభంగా తయారయ్యే ఈ పచ్చడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ దొండకాయ పచ్చడిని అన్నంతో కానీ చపాతీతో కానీ రోటీతో దేంతో తిన్నా చాలా బాగుంటుంది. నెయ్యి కలుపుకొని చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయలు ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో, నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఇప్పుడు వీటిని దొండకాయని ఫ్రై చేయడానికి కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది, లేదంటే టేస్టీగా ఉండదు కదా. బట్ పచ్చడి చేయడానికి మీకు అంత టైం పట్టదండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా పల్లీలు అనేవి వేయించుకోవాలి అండి. పల్లీలను దోరగా వేయించుకోవాలి. చాలా నిదానంగా వేయించుకోవాలండి దోరగా. ఈ యొక్క పల్లీలు వేయడం వలన దొండకాయ పచ్చడికి మరింత టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. పప్పుచారుతో కానీ పిక్కచారుతో కానీ దేంతో తిన్నా ఈ దొండకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. పల్లీలు వేగాక వాటిని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం జీలకర్రని కొంతసేపు ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్, ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అన్నీ కూడా కొంచెం జీలకర్ర వేసి దాన్ని కూడా డ్రై రోస్ట్. ఈ జీలకర్ర అనేది దోరగా వేయించుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాలు దోరగా ఫ్రై చేయాలి వీటిని కూడా. ఈ విధంగా డ్రై రోస్ట్ చేయడం వలన ఈ దొండకాయ పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే ఈ ధనియాలు కూడా డ్రై రోస్టే చేయాలండి. పల్లీలు, జీరా, ధనియాలు ఈ మూడింటిని కూడా డ్రై రోస్ట్ చేయాలండి. డ్రై రోస్ట్ చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ యొక్క ఆయిల్ అనేది వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసి వాటిని దోరగా వేయించాలి. పచ్చిమిర్చి వేసేటప్పుడు ఆ విధంగా చిటపట్లాడుతాయి కదా, అవి మన స్కిన్ మీద పడకుండా ఉండాలంటే ఏదైనా మూతని మనము అడ్డు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా ఒక సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసి టమాటాలను కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ ఆయిల్ అనేది బాగా దొండకాయలు అనేవి ఇప్పుడు వేసుకోవాలండి. మాకు ఆ ప్యాను సరిపోలేదు దొండకాయలు వేసాక, సో ఇంకొక ప్యాన్లోనికి మార్చుతున్నాము. ఇప్పుడు టమాటాస్, దొండకాయలు రెండు బాగా ఫ్రై చేయాలి, ఆయిల్లోనే మగ్గనివ్వాలి. దీనికి ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. 2 to 5 మినిట్స్ చక్కగా అవి దగ్గర పడ్డాక అలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఈలోపు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ పల్లీలు, జీరా, ధనియాలు ఈ మూడింటిని కూడా మిక్సీలో వేసి ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయలేదు, గుర్తుంచుకోండి. వాటర్ లేకుండా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లు ఈ డ్రై రోస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలండి బౌల్లో తీసి. ఈలోపు దొండకాయ, టమాటాస్ ఈ రెండు కూడా చక్కగా మగ్గుతూ దగ్గర పడుతుందండి. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆ యొక్క దొండకాయ, టమాటా నుంచి. సపరేట్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ దొండకాయ టమాటో మిక్స్ అనేది కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారాక మిక్సీ జార్ తీసుకొని
అందులో వేసి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆ డ్రై రోస్ట్ అనేది పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా అందులో వేసి చింతపండు జ్యూస్లా చేసి చింతపండు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ముందుగా మనం పక్కన పెట్టిన చింతపండుని అనేది దాని నుంచి గుజ్జు తీసి ఆ చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు ఈ యొక్క మిక్సీ జార్లో వేసి వీటన్నిటిని కోర్స్గా బ్లెండ్ తగినంత ఉప్పు, వీటన్నిటిని కోర్స్గా బ్లెండ్ చేయాలి. అలాగని మరి రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే మనం కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి వెల్లుల్లి ఫ్రై చేయాలండి. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై చేసి ఈ యొక్క తాలింపు పెట్టుకొని ఈ యొక్క దొండకాయ రోటి పచ్చడిలో కలిపితే చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.